ఇప్పటి వరకు బీజేపీ వైసీపీలో చాలా బలపడింది. ఇప్పటి నుంచి ఇంకా బలపడుతుంది. ఎందుకు చెప్తున్నా ఈయన ఒక పెద్ద రైతు, ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు. మొట్టమొదటిసారి ఆయన రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారి చూసి ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ఈయనతోన మొత్తం మండలంలోనే మాట ఇస్తున్న ప్రతి కార్యకర్తకి, ప్రతి అభిమానికి ఎక్కడ ఏం జరిగినా, అన్యాయం జరిగినా ఈరానితో పాటు మేమందరం నిలబడతాము. దురదృష్టం ఏమంటే ఇప్పుడు నేను మీటింగ్లో కూడా అదే చెప్పదలుచుకున్నాం మా వాళ్ళకి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏమో నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాగుంది. బట్ కింద లెవెల్లో ఏమవుతుందంటే ఈ చోటా మోటా టీడీపీ నాయకులు నిజం చెప్తున్నా బీజేపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది పద్ధతి కాదని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మేము కొట్లాడినందుగా ఈ టీడీపీ వాళ్ళు ఎవరు కొట్లాడలేదు. వైసీపీ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, గూండాయిజం, రౌడిజం బీజేపీ పార్టీ ఎదుర్కొంది తప్ప ఈ టీడీపీ నాయకులు ఒక్కళ్ళు లేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు. కాబట్టి మేము కూటమిలో ఉన్నాము, ఎక్కువ మాట్లాడకూడదు, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి. అయినా కూడా ఇక్కడ ఇస్మాయిల్ అని ఒక ఆయన వచ్చినాడు. ఇస్మాయిల్ అక్కడ కంబల్ టీడీపీ నాయకులు అని చెప్పుకొని 20 సంవత్సరం చిన్న మాంసం అమ్ముకునే దుకాణం ఉంటే దాన్ని తీసేస్తామని చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఏమి దౌర్జన్యం ఎవరి మీద చేస్తారు? బీజేపీ వాళ్ళ మీద చేస్తే చూస్తూ ఊరుకోం. వైసీపీతో ఏ విధంగా కొట్లాడినామో అదే విధంగా టీడీపీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే మేము కూటమిలో ఉన్నాం కదా అని ఇష్టపడిన చేస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఆ ఇస్మాయిల్కి జరిగిన అన్యాయము చాలామందికి ఇక్కడ జరుగుతున్నది. టీడీపీ వాళ్ళు ఇక్కడ లోకల్గా ఏమనుకుంటున్నా అంటే మేము అధికారంలో ఉన్నాం, అధికారం ఉండొచ్చు, అధికారంలో మేము కూడా భాగస్వాములు కాబట్టి మీ పద్ధతిలో మీరు ఉండండి, మీ లిమిట్స్లో మీరు ఉండండి. ఉండకుండా బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టినా, బీజేపీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసినా, బీజేపీ వాళ్ళకి అన్యాయం చేసినా ఊకుండే సమస్య లేదు. మేము తప్పకుండా దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోతాం, మోడీ గారి దృష్టికి పోతాం. ప్రతిఘటన చేయటానికి టీడీపీ అయినా సరే, వైసీపీ అయినా సరే మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.